స్తోత్రాలండి. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి, అలాగే దైవజనులకు, సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన నామను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ దినంలో గుడ్ ఫ్రైడే ఆరాధనలు నా ప్రభా 7 మాటలు నా ప్రభా మేము వివరించుచుండగా నా ప్రభా నేను నీవు మా మంచి నుండి నీ పరిశుద్ధాత్మను ప్రతి ఒక్క బిడపై ఉంచిన తండ్రి. ఈ అమూల్యమైన మాటలు మేము మాట్లాడుచున్నప్పుడు దేవా ఎటువంటి తడబాటు లేకుండా, ఎటువంటి టెన్షన్స్ లేకుండా నా ప్రభా వినేవారికి నా ప్రభా నా తండ్రి అర్థమయ్యేటట్లు చెప్పేవారుగా మేము ఉండడానికి మాకు అట్టి జ్ఞానమును మీరు మాకు దయచేయండి. చెప్పుచున్నప్పుడు నా ప్రభా నీ పరిశుద్ధాత్మ దేవుడు మేము మంచినున్నామని మేము నమ్మి అట్టి ప్రకారంగా మేము వివరించేవారుగా ఉండడానికి కూడా మీరు కృపనిచ్చి నడిపిస్తామని దేవా తల్లి నా తండ్రి 3వ మాట నేను వివరిస్తున్నప్పుడు నా దేవా నీ చిత్తం నా పట్ల ఏమైనా నాకు తెలియదు కానీ ఈ సహాయాన్ని నాకు దయచేయండి. ఎందుకు పనికిరాని పాపిని మీరు క్షమించి దేవా మాట వివరించడానికి నువ్వు నాకు సహాయం చేస్తామని చిన్న ప్రార్థన ఆలపిస్తామని అడిగించు ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరికీ వందనాలండి. సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుట చూచి, ఒకసారి ఆగండి. ఈ మాట ఎందుకంటే దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు గారు సిలువలో మూడో మాటగా పలుకుచున్నారన్నమాట. 2 మాటల మీద విన్నాం కదా. మొదటి మాట ఏంటంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించండి అని ఒక మాట. 2వ మాట ఏంటంటే దేవుడు రక్షణ కోసం బిడ్డ వివరించింది కదా. ఆ రక్షణ జీవితంలో మనం ఎలాగైతే ఉండాలో, ఎలా నడుచుకోవాలో ఆ మాట ద్వారా మనం తెలుసుకున్నాం. కానీ 3వ మాట ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, 3వ మాట ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే మూడు విషయాలు ఉన్నాయండి 3వ మాటలను. మొదటి మాట ఏంటంటే దేవుడు తల్లి మీద చూపించిన ప్రేమ. ఆ ప్రేమను బట్టి మనము అది తల్లి మీద కావచ్చు, స్త్రీ మీద కావచ్చు, సంఘం మీద కావచ్చు, కుటుంబం మీద కావచ్చు, ఏ విషయంలోనైనా సరే దేవుడు ఏం చేశాడంటే ఎంతో ప్రేమ కలిగి ప్రేమామయుడైండి మనకి ప్రేమను పంచాడు. ఆ ప్రేమను మనకు పంచినాడు. మనం ఏం చేస్తాం? మన ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ విషయం కోసం 1, 2 బాధ్యత కోసం చెప్పాడు దేవుడు. బాధ్యత అంటే కుమారుడికి తల్లిని ఎలాగైతే అప్పగించాడో తల్లికి కూడా కుమారుడిని ఆ రీతిగానే అప్పగించాడు. ఆ విషయాలు 2 గంటల్లో కోసి 3వది ఏంటంటే నూతన బంధుత్వం. నూతన బంధుత్వం ఏంటంటే ఒక కుమారుడికి ఒక తల్లిని అప్పగించాడు, ఒక తల్లికి ఒక కుమారుడిని అప్పగించాడు. తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలో 33.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక స్త్రీ గర్భం నుంచి దేవుడు అనుగ్రహించబడ్డాడు. దేవుడు పుట్టబడ్డాడు. దేవుడు ఎలా పుట్టాడు? స్త్రీ ఎంత పవిత్రంగా ఉంటేనే కానీ ఆ స్త్రీ గర్భంలో దేవుడు పరిశుద్ధాత్మను నింపలేడు. నింపే పరిశుద్ధాత్మ ద్వారాగా ఆ అనుగ్రహాన్ని పొందుకోలేరు.